హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ ఓపెన్ టెస్ట్ ప్రకారం. అందులో భాగంగానే రేపటి నిఫ్టీ చార్ట్ను ఒకసారి ప్రిడిక్షన్ చేద్దాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ ఓపెన్ టెస్ట్ ప్రకారం. అలాగే మనం వీడియో చివరన కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రాడేకి సంబంధించి. ఆ ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ను నేను స్ట్రాటజీస్ రూపంలో మన ఛానల్ ద్వారా డైలీ షార్ట్ డే వెల్లడిస్తాను. సో మీరు మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆ ఇంట్రాడే సిరీస్ అనేది కూడా మీరు చూడండి. ఖచ్చితంగా మీకు అవి స్టాక్స్ మీద కూడా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ మీద కూడా పనిచేస్తుంది. అలాగే ఎవ్రీ సండే మనం ఒక రివ్యూ వీడియో కూడా చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ మీద కూడా. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. వీక్లీ ఎక్స్పైర్లో చూసుకున్నప్పుడు, రాబోయే అప్కమింగ్ వీక్లీ ఎక్స్పైర్లో చూసుకున్నప్పుడు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,000 దగ్గర ఉన్నది. సెకండ్ అనేది 15,500 దగ్గర, థర్డ్ అనేది 15,200, ఫోర్త్ అనేది 15,100. అలాగే పుట్ సైడ్ చూసుకున్నప్పుడు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,500, 14,800, 14,700. ఈ లెవెల్స్ అనేవి కీ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే మంత్లీ ఎక్స్పైర్లో చూసుకున్నప్పుడు 15,000, 15,500 కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ బిల్డప్ కావడం జరిగింది. సో ఇది 15,500, ఇది ఫస్ట్ ఉండాలి. 15,500, ఇది 15,000 సెకండ్. ఓకే, ఎనీహౌ రేంజ్ అనేది షిఫ్ట్ అవుతుంది, అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి మంత్లీలో. అలాగే మొన్నటి వరకు మంత్లీలో కూడా చూసుకున్నప్పుడు మన యొక్క ఫుట్ సైడ్ సపోర్ట్ అనేది 14,000, 14,200 దగ్గర ఉండే. ఈ 200 కాస్త 14,500గా, అంటే రేంజ్ అనేది పైకి పెరిగింది, షిఫ్ట్ అయింది. అంటే మంత్లీలో మేబీ మార్కెట్ పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 15,500 దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ ఒకసారి ఈ లెవెల్స్ను ఒకసారి మనం ఆప్షన్ చైన్ డాటా ద్వారా కూడా పరిశీలిద్దాం. ఫిబ్రవరికి సంబంధించినది. హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ చూసినట్టయితే 15,000 దగ్గర 23,274 ఉంది. ఇందులో 9,767 అనేది ఈరోజు కొత్తగా రైట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఓపెన్ టెస్ట్ పెరిగింది, అలాగే ప్రైస్ అనేది పెరిగింది. సో కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. ఈ ప్రైస్ దగ్గర లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగిన దానికంటే షార్ట్ బిల్డప్ జరిగిన వాటికి ఎక్కువ వాలిడిటీ ఉంటుంది. సో ఇది మేబీ వైలేషన్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎనీహౌ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ 20,747, ఇక్కడ 15,000 కొత్తగా ఈరోజు కొత్తగా వచ్చి యాడ్ అయినాయి. సో ఈ వీక్లో ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో మళ్ళీ నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నది 15,200 దగ్గర, 15,200 దగ్గర ఉన్నది. ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ అది 12,116. ఇది ఇక్కడ ఉన్నది 15,300 దగ్గర ఉన్నది. అలాగే ఇంకోటి చూసినట్టయితే మనం ఇక్కడ ఉన్నది 15,100 దగ్గర ఉన్నది. అంటే మనకు రీసెంట్ దగ్గరలో ఉన్నాయి. ఈ మూడింటిని పరిశీలించుకోవాలంటే ఇవి 15,000, 15,100, 15,200. వీటిలలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఎక్కడ ఉన్నది చూడండి. ఆల్మోస్ట్ 10,000 ఓపెన్ ఇంట్రెస్ట్లో 5,643 అనేది మోర్ దెన్ 50% కంటే ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ 15,100 అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగి అలాగే ప్రైస్ అనేది పడిపోయింది. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. ఈ మోర్ దెన్ 50% ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంతకంటే ఎక్కువ రేపు మార్కెట్ వెళ్ళకపోవచ్చు. 15,100 దాటి వెళ్ళకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటే ఇది ఇంతకంటే 15,200 కంటే
వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఈ లెవెల్స్ను జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. 15,100 అండ్ 15,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకసారి సపోర్ట్ సైడ్ చూద్దాం. సపోర్ట్ సైడ్ చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి, 17,000. ఈ 17,000 దగ్గర 15,000 దగ్గర 17,000 అనేది బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ అనేది 14,800 దగ్గర, ఇది 700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 12,000, ఇక్కడ 6,500, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% కంటే ఎక్కువ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ చూసుకున్నప్పుడు థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు 15,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇది మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే 14,400 ఓపెన్ ఇంట్రెస్ట్లో 7,875, ఆల్మోస్ట్ 8,000. ఈ 8,000 అనేది కొత్తగా ఈరోజు బిల్డప్ కావడం జరిగింది. మళ్ళీ ప్రైస్ విషయంలో చూసుకున్నప్పుడు ప్రైస్ అనేది పడిపోయింది. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ అనేది పడిపోతే షార్ట్ బిల్డప్ అవుతుంది. షార్ట్ బిల్డప్ కూడా మోర్ దెన్ 50% కంటే ఎక్కువ ఈ ప్రైస్ దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ అనేది రేపు స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. ఇదే లెవెల్ అంటే 800 దాకా వస్తుందా అంటే 800 రాదు. 800 కంటే కొంచెం ముందట 800 వస్తే వాళ్ళ రైటింగ్ అన్నీ ఇన్ ద మనీ ఆప్షన్లోకి వెళ్ళిపోతాయి. ఇన్ ద మనీ ఆప్షన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు అమౌంట్ కోల్పోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్కు రాదంటే 814 లేదా 810 ఇట్లా 815 ఈ లెవెల్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దీనికంటే కొంచెం ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ ముందు వరకు వచ్చి అక్కడ నుంచి రిజెక్ట్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనకు 14,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇది కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ దాకా రాకపోతే ఇది కూడా ఒకవేళ 14,000, ఇది ఇంకా చూసుకున్నప్పుడు మొత్తం 8,000ల 6,385, ఇంకా ఆల్మోస్ట్ 75% కంటే ఎక్కువ ఇక్కడే రైట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఎక్కువ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ రెండు లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 14,800 అండ్ 14,900 అని. నేనైతే 14,800 అనేది అనుకుంటున్నాను. అది ఎందుకో ఇప్పుడు మీకు ఇండికేటర్ ధర కూడా చూపెడతాను. ఇచ్మోక్ ఇండికేటర్ ప్రకారం అది స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. జాగ్రత్తగా ఈ లెవెల్స్ మార్క్ చేసుకుంటూ మీరు ట్రేడ్ తీసుకోండి, అబ్జర్వేషన్ చేయండి. ఇది ఓన్లీ పేపర్ ట్రేడింగ్ పర్పస్ ఓన్లీ. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఒకసారి మనం చార్ట్ ద్వారా చూద్దాం. ఇదే నిఫ్టీ చార్ట్ను. ఇవి మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని లెవెల్స్ మార్క్ చేసుకుంటామని చెప్తున్నాం కదా, ఇది అలాంటి లెవెల్సే. సేమ్ ఈ లెవెల్స్కి సంబంధించిన వీడియో నేను ఇంట్రాడే స్ట్రాటజీ వీడియో సిరీస్ అయిపోయేసరికి మీకు ఈ లెవెల్స్ అనేవి క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను మీకు పబ్లిష్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఒకవేళ మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఒకసారి నిన్న మనం ఏవైతే లెవెల్స్ ఇచ్చినామో ఎగ్జాక్ట్గా అవే లెవెల్స్ అనేటివి మనకు ఇది నిన్న మనం ఏ లెవెల్స్ ఇచ్చినాం ఎగ్జాక్ట్గా ఇవి ఇచ్చాము. ఇక్కడ వరకు ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఈ విత్ ఇన్ ద ఈ రెండింటి మధ్య లోపల అయితే ఇలా పడడానికి పాసిబిలిటీస్ అనుకున్నాం. కరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం. చూడండి కరెక్ట్ మనం ఏదైతే లెవెల్ ఇచ్చామో 14,700 అనే లెవెల్ ఇచ్చామో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పాము. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాం. సో అక్కడ వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయింది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని ఒకసారి మీరు జాగ్రత్తగా వాచ్ చేసుకోండి. సో రేపు మార్కెట్ మళ్ళీ ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఇన్ బిట్వీన్ ఈ రెడ్ లైన్స్ మధ్యలో ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది మనం ఏదైతే 14,800 లెవెల్ ఏదనుకుంటున్నామో కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే దానికి కొంచెం అటు ఇటుగా ఉన్నది. అంటే 800 ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుడే
ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనుకో ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే మనం 15,000 వరకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది అనుకున్నాం. అలాగే సెకండ్ హైయెస్ట్ లేదా థర్డ్ హైయెస్ట్ దగ్గరలో ఉన్న హైయెస్ట్ 15,100 అనుకున్నాం. సో 15,100 కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు. ఇది 15,096 చూపెడుతుంది, 15,096 చూపెడుతుంది కాబట్టి మేబీ 15,100 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయవచ్చు. ఈ 14,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయవచ్చు. ఇన్ కేస్ మార్కెట్లో ఎలాంటి న్యూస్ లేకపోతే నార్మల్ డేస్లలో, ఇవన్నీ నార్మల్ డేస్లలో వర్క్ అవుతాయి. ఇన్ కేస్ ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఏవి వర్క్ కావు. ఎనీహౌ ఒకసారి దీన్ని మనం ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినప్పుడు డేలా చూద్దాం. ఫస్ట్ డేలా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు అవర్ ఇచ్చిముఖి స్ట్రాటజీ ప్రకారం ఇది ఆల్మోస్ట్ బుల్లిష్, కానీ లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి నిఫ్టీ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా రివర్స్ కావచ్చు. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మీరు ఈ ప్రైస్ చూడండి, టెంకన్సన్ లైన్ లేదా కన్వర్జేషన్ లైన్, ఇంగ్లీష్లో కన్వర్జేషన్ లైన్ అనేది కరెక్ట్ 14,000 ఇక్కడ చూడండి. ఈ లైన్ అనేది ఇక్కడ చూడండి 14,814 ఇది మన యొక్క కన్వర్జేషన్ లైన్ లేదా టెంకన్సన్ లైన్. ఇది కరెక్ట్ రేపు అవర్లీలో ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వరకు పడి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది అవర్లీలో. సో మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుంది అంటే మేబీ ఇక అది లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి ఎవరు ప్రెడిక్షన్ చేయలేరు. ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు 15 మినిట్స్లో కూడా ఇది ఇంతకుముందు ఈ చూడండి ఈ లెవెల్ కుజున్సన్ లైన్ లేదా బేస్ లైన్, కుజున్సన్ లైన్ లేదా బేస్ లైన్, ఈ బేస్ లైన్ అనేది కరెక్ట్ 14,814 దగ్గర మ్యాచ్ అవుతుంది. వేరాజ్ అవర్లీలో చూసుకున్నప్పుడు ఇది కన్వర్జేషన్ లైన్ కింద ఉంది లేదా టెంకన్సన్ లైన్ కింద ఉంది. కాబట్టి మనకు ఈ 14,814 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఇది పడితే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ 14,768 అక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. కానీ నేను అనుకుంటున్నాను 14,800 దగ్గర ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఎనీహౌ ఒకసారి ఈ లెవెల్స్ అయితే మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అబ్జర్వేషన్ చేయండి. అవర్లీలో చూసినప్పుడైతే కుజున్సన్ లైన్ అనేది లేదా బేస్ లైన్ అనేది చాలా దూరం ఉంది, 14,366 అక్కడ వరకు అయితే వెళ్ళకపోవచ్చు. ఏదైనా మార్కెట్లో భారీ న్యూస్ ఉంటే భారీగా పడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు తెలిసి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది అకార్డింగ్ టు మన ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఎనీహౌ ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.